హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, రాష్ట్రీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తలు నిలిచిన వ్యక్తులు ఒక్కొక్కటిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందర హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. రైల్వే రంగంలో పెట్టుబడులని, ప్రైవేట్ పెట్టుబడులకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు రైల్వే రంగంలో పెట్టుబడులు ఏమైనా జరిగాయా, ఏ ప్రాంతంలో జరిగాయి, దానికి సంబంధించిన ఒక వివరణ చూద్దాము. మరియు చైనా కంపెనీలను, చైనా పెట్టుబడులను, చైనా అప్లికేషన్స్ అన్నింటినీ కూడా భారత ప్రభుత్వము బహిష్కరిస్తోంది. సో దానికి సంబంధించి చైనాకి సంబంధించి కొన్ని పెట్టుబడులు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఇటీవల సతత్ అనే ఒక ఇనిషియేటివ్ ప్రారంభమైంది ఢిల్లీ ప్రాంతంలో. దేనికి సంబంధించింది, సతత్ అంటే ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఎవరి ఎంఓయూ జరిగింది, అదంతా తెలుసుకుందాము. మరియు దాంతోపాటు ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వము హమారా ఘర్ హమారా విద్యాలయ అనే పథకం కానివ్వండి, మరియు యువతకి స్కిల్ ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం ఒక పోర్టల్ని ప్రారంభించింది, అది కానివ్వండి. వార్తల వ్యక్తులను తీసుకుంటే రంగరాజన్ గారు వార్తలు నిలిచారు. దాంతోపాటు హృతిక్ రోషన్, అలియా భట్ వీరందరూ కూడా వార్తలు నిలిచారు. అండ్ ఒక భారతదేశంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక కొత్త నియామకం జరిగింది. దానికి సంబంధించిన సమాచారము మరియు ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో అసలు మన వార్తలోకి వస్తే ముందుగా ఈరోజు గడిచిన నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం ఏంటంటే గోల్. మనందరికీ మే నెలలో కనుక మీరు కరెంట్ అఫైర్స్ చూస్తే గోల్ అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గోల్ పథకం యాక్రోనిమ్ ఏంటి అంటారు? గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్. గోల్ పథకం, గోల్ స్కీమ్ అనేది కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు. సో గోయింగ్ ఆన్లైన్ యాజ్ ద లీడర్స్ దీని యొక్క యాక్రోనిమ్. అంటే ఆన్లైన్లో వీరు లీడర్లుగా మెరుగు చెందాలి. ఏ రకంగా చెందాలి, ఏ రకంగా గిరిజన యువతని, ఇది ఎవరికి సంబంధించిందంటే గిరిజన యువతకి సంబంధించింది. గిరిజన యువత. సో గిరిజన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో టెక్నాలజీ పరంగా కొంచెం బ్యాక్వర్డ్లో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, టవర్స్ కానివ్వండి, ఆన్లైన్ రంగం నుండి కొంచెం దూరంగా ఉంటారు. అలాంటి గిరిజనులని ఆన్లైన్ వైపు ట్రైనప్ చేసేసి వారికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన కానివ్వండి, రాజకీయాల గురించి కానివ్వండి, ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, అవన్నిటిపైన అవగాహన కల్పించడానికి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గారు మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో వీరికి అంతా టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలి కదా, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ చేయాలి. మరి అలా భారతదేశం మొత్తం కూడా 5,000 మంది గిరిజన యువతని ట్రైనప్ చేయాలి, స్కిల్స్ ఇవ్వాలి, స్కిల్స్ని ఆపాదించాలి. అందుకోసము టెక్నాలజీ ఉన్న సంస్థ కావాలి. సో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకి ఫేస్బుక్ తోడైంది. సో ఫేస్బుక్ మరియు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వారు గోల్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. సో అలా గిరిజన యువత దేశమంతా కూడా 5,000 మంది గిరిజన యువతకి స్కిల్స్, వ్యాపారస్తులకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి, అకాడమీ గురించి గిరిజన యువతకి స్కిల్స్ని ఆపాదించడానికి ఈ ప్రోగ్రామ్ మెంటార్ మెంటీ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రారంభమైంది. మెంటార్ అంటే ఒక వ్యక్తి చెప్తాడు, ఇద్దరు వింటారు, అలా ఉంటారు. మెంటార్ మెంటీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇటీవల తెలంగాణకి సంబంధించి గిరిజన సొసైటీ, గిరిజన విద్యాలయాలు ఉంటాయి కదా, గిరిజన విద్యా సంస్థలకు సంబంధించి గిరిజన సెక్రటరీ ఇటీవల డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గోల్ ప్రోగ్రామ్ సంబంధించి దరఖాస్తులను స్వీకరించడంగా చెప్పడం జరిగింది. అంటే దరఖాస్తులు స్వీకరిస్తున్నాము, ఆసక్తి గల గిరిజన యువకులు ఈ పథకం కింద నమోదు చేసుకోండి, ఎందుకంటే గిరిజనుల కోసం స్కిల్స్ని ఆపాదించే పథకం అనేది అమల్లో ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక సమాచారం ఇచ్చారు. అలా వార్తలు నిలిచిన కేంద్ర ప్రభుత్వ పథకం గోల్. సో గిరిజన సొసైటీ అధ్యక్షులు గిరిజన సొసైటీకి సంబంధించి కార్యదర్శి గారు ఇటీవల ఒక సమాచారం ఇచ్చడం జరిగింది. అలా వార్తలు నిలిచిన మొదటి పథకం సో గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్. అది లాస్ట్ మంత్లో ప్రారంభమైంది. లాస్ట్ మంత్లోనే మనం అందరం నేర్చుకున్నాము. బట్ ఈరోజు మళ్ళీ దానికి సంబంధించిన ఆహ్వానము దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిస్తే కొరోనిల్ అనే ఒక ట్యాబ్లెట్ గురించి ఇటీవల వార్తలు ఇచ్చినాం. మనం కరోనా కాలంలో రకరకాల ట్యాబ్లెట్లు వార్తలు నిలుస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. సో ఒక ఫ్యాబిఫ్లూ అలాంటి డ్రగ్స్ కానివ్వండి, ఇటీవల వ్యాక్సిన్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, సిప్రెమి ఇంజెక్షన్ కానివ్వండి, అలా కరోనాకి సంబంధించి రకరకాల మందుల పేర్లు, రెమ్డెసివిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇలాంటివి వింటున్నాం. సో ఇటీవల కాలంలో ఒక వివాదాస్పదమైంది కొరోనిల్. దేనికి సంబంధించి అంటే పతంజలి సంస్థ కరోనా మందుని కనిపెట్టాము, 7 నుండి 10 రోజుల లోపల వ్యాధి మొత్తం నయమవుతుందని చెప్పడం ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆయుర్వేద యోగ యునాని సిద్ధ హోమియోపతి మంత్రిత్వ శాఖ వారు పతంజలి సంస్థ పైన కొన్ని నోటీసులు ఇచ్చారు.
మీరు దీని గురించి మనం నేర్చుకున్నాం, ఇక్కడ వరకు నేర్చుకున్నాం. పతంజలి సంస్థలకి ఇచ్చారు. అసలు ఏ క్లినికల్ ట్రయల్స్, ఇందులో వాడిన కాంపోజిషన్ ఏంటి, దేని ఆధారంగా ఇది కరోనాను నయం చేస్తుంది, అందులో వాడిన డ్రగ్స్ కానీ ఏమున్నాయని చెప్పేసి వివరణ కోరింది. సో ప్రభుత్వం నుండి ఎలాంటి క్లియరెన్స్ లేకుండా ఈ మెడిసిన్ రిలీజ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఒక పతంజలి సంబంధించి ఒక వివాదం వచ్చింది. అలా కొరోనిల్ ట్యాబ్లెట్. సో ఇటీవల ఈ కొరోనిల్ సంబంధించి ప్రభుత్వం మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏమని చెప్పిందంటే ఈ ఆయుర్వేద మెడిసిన్ అనేది మార్కెట్లో విక్రయించవచ్చు, కానీ కరోనా మందు అని మాత్రం చెప్పకూడదు, కరోనాపై మందు అని చెప్పకూడదు, కరోనా బారిన పడ్డ వాళ్ళు వేసుకోవచ్చు పోతుంది అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి, ఇది కేవలం రోగనిరోధక శక్తిని పెంచే మందుగా మాత్రమే ట్రీట్ చేయండి. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్. క్రితం మనం చూసాము స్పిరులినా గ్రౌండ్నట్ చిక్కీ CFTRI వాళ్ళు రూపొందించారు. అంటే సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైసూర్ ఆధారంగా స్పిరులినా గ్రౌండ్నట్ చిక్కీ అనేది సైనోబాక్టీరియంతో తయారు చేస్తారు. అలా ఇమ్యూనిటీ బూస్టర్. నెక్స్ట్ ఫంగల్ పౌడర్ అని చెప్పేసి బోడోల్యాండ్ యూనివర్సిటీ అస్సాం వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే కరోనా కాలంలో ప్రపంచమంతా కూడా కరోనా గురించి మాట్లాడుతున్నప్పుడు రీసెర్చ్ సైంటిస్టులు కానివ్వండి వీరందరూ కూడా ఇమ్యూనిటీని పెంచే వాటిపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే కరోనా బారిన ప్రతి వ్యక్తి కూడా సమానంగా బలవ్వట్లేదు. కొంతమందికి హార్డ్ ఇమ్యూనిటీ, కరోనా లక్షణాలు కనబడకుండా వ్యాధి నయమైన వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో ప్రపంచంలో. కొంతమందికి సెన్సిటివ్గా ఉంటారు ఇమ్యూనిటీ లోపం వల్ల, జస్ట్ ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా సిక్ అయిపోతారు. అలా రోగనిరోధక శక్తి ఒక వ్యక్తికి డిఫరెన్స్గా ఉంటుంది. అలా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ కొరోనిల్ ట్యాబ్లెట్ని వాడచ్చు, అలా ప్రచారం చేయండి, కానీ కరోనాకి మందుగా ప్రచారం చేయకండి అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువార్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇండియన్ ఆయిల్ సంస్థ మరియు NTPC మరియు SDMC సింగన్ గ్యాస్. సింపుల్ చెప్పాలంటే ఈ సస్టైనబుల్ అంటే S, ఆల్టర్నేటివ్ అంటే A, టువార్డ్స్ T, అఫోర్డబుల్ T. సో టువార్డ్ ట్రాన్స్పోర్టేషన్ సతత్ అనే ఒక స్కీమ్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సతత్ స్కీమ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీని యొక్క యాక్రోనిమ్ ఇది. సో ఇక్కడ మనకు చూస్తే ఏంటి, అఫోర్డబుల్ సస్టైనబుల్ సుస్థిరమైన అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఎనర్జీని తయారు చేయాలి. దానికోసము ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఓక్లీ అనే ఒక ల్యాండ్ ఫిల్ ఉంది. ఓక్లీ మీరు చూడండి, ఢిల్లీలో జనాభా విపరీతంగా ఉంటారు. ఆ విపరీతమైన జనాభా ఉండడం వల్ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ నుండి ప్రొడ్యూస్ అయిన చెత్త ఏదైతే ఉంటుందో ఢిల్లీలో వేస్ట్ మేనేజ్మెంటే పెద్ద సమస్య. అన్ని కోట్ల మంది ప్రజల నుండి ఉత్పత్తి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని ఏ రకంగా నిర్వహించాలి అదే సమస్య. అందుకోసం అని చెప్పేసి ఇటీవల 3 సంస్థలు ఢిల్లీలో నుండి ఉత్పత్తి అయ్యే చెత్త ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క గృహ అవసరాల నుండి పరిశ్రమల నుండి అట్లా చెత్త ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ చెత్తను మొత్తం కూడా సేకరించి ఒక ప్లేస్లో పెట్టడానికి అక్కడక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి చెత్త సేకరణ కేంద్రాలు. అలా ఓక్లీ ల్యాండ్ ఫిల్ అనేది ఒకటి ఉంటుంది. క్రితం సుప్రీంకోర్టు కూడా ఒక ఇష్యూలో తీర్పిచ్చింది. ఏంటంటే గాజీపూర్ చెత్త మౌంటైన్ పెద్ద చెత్త ప్లేస్. ఆ చెత్తలో ఏదైతే ఉంటుందో ఆ ప్లేసెస్లో చెత్తను వేసి ఈరోజు ఎవరెస్ట్ అంత హైట్గా అయింది. అంటే ఎవరెస్ట్ అంత అంటే దాన్ని కంపేర్ చేస్తారు. ఈవెన్ సింపుల్గా చెప్పాలంటే తాజ్మహల్ హైట్ని దాటిపోతుంది. దానిపైన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అలా చెత్త సేకరణే పెద్ద సమస్య. చెత్త ఎక్కడ వేయాలో కూడా తెలియదు. ఈ రోజు వచ్చిన రిజల్యూషన్ ఏంటంటే ఈ 3 సంస్థలు ఇండియన్ ఆయిల్ సంస్థ వారు మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారు మరియు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 3 కూడా ఒక MOU చేసుకున్నారు. అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఢిల్లీలో ఓక్లీ అనే ఒక ప్రాంతం చెత్త ల్యాండ్ ఫిల్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో చెత్త సేకరించిన దాని నుండి ఎనర్జీ తయారు చేయాలి. ముఖ్యంగా బయోగ్యాస్ తయారు చేయాలి. దీని నుండి వచ్చే గ్యాస్ సింగ్ గ్యాస్. సో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో కానీ విద్యుత్ శక్తిలో కానీ వాడొచ్చు అని చెప్పేసి ఒక చెత్తకు సంబంధించిన వార్త నిలిచింది. సతత్ ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలో ఉండే చెత్త ఏదైతే ఉంటుందో చెత్తను సేకరించి ఆ చెత్త నుండి
కొంచెం ప్రాసెసింగ్ అనేది చేసి ఆ చెత్త నుండి వచ్చే ప్రాసెసింగ్ ద్వారా బయోగ్యాస్ని ఉత్పత్తి చేయాలి. మనకు తెలుసు బయోగ్యాస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ బయోగ్యాస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో కానివ్వండి, విద్యుత్ శక్తిని తయారు చేయించడానికి కానివ్వండి వాడొచ్చు అని చెప్పేసి చేశారు. సో సతత్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించి అంటారు? బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడానికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చేసిన ఒక స్కీమ్. ఏ 3 సంస్థలు అంటారు? ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ మరియు ఎస్డిఎంసి. ఈ రకంగా 3 సంస్థలు కలిసి సతత్ అనే ఇనిషియేటివ్ని చేయడం జరిగింది. దాని ద్వారా వేస్ట్ టు వెల్త్, సింపుల్ చెప్పాలంటే పనికిరాని దాని నుండి పనికి వచ్చేలా చేయడం. సో చెత్త నుండి కూడా విద్యుత్ తయారు చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, సతత్ స్కీమ్. సో ఇది కూడా ఈరోజు వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇటీవల ఒక ప్లాంట్ గ్లోబా ఆండర్సోనీ, దీన్ని ఏమంటారంటే డాన్సింగ్ లేడీ అంటారు. డాన్సింగ్ లేడీ లేదా స్వాన్ ఫ్లవర్ అంటారు. స్వాన్ ఫ్లవర్. సో ఒక మొక్క వార్తలు మీకు ఎలా అడుగుతారు బిట్ అంటే, మనకు తెలుసు డిఫరెంట్ ఫ్లోరా కానీ ఫానా కానీ రకరకాల జంతువుల గురించి, రకరకాల మొక్కల గురించి బిట్స్ అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒకటే టాపిక్ చదవకండి. ఒక చెట్టు గురించి, ఒక వృక్షం గురించి లేదా ఒక జంతువు గురించి ఇలాంటి బిట్స్ కూడా అడుగుతారు. ఎకాలజీ పార్ట్లో అన్ని సబ్జెక్టుల నుండి రీసెంట్ అఫైర్స్ అన్ని అడుగుతారు. సో వార్తలు తెలిసిన జంతువు గురించి కానీ, పిల్లి గురించి కానీ, ఒక్కొక్క దాని గురించి, మొక్క గురించి అని అడుగుతారు. ఈ మొక్క యొక్క స్పెషాలిటీ గ్లోబా ఆండర్సోనీ, మీరు గూగుల్లో కొట్టండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రాక్స్ పైన పెరుగుతుంది. రాక్స్ అంటే గుట్టలు, రాళ్ళ పైన పెరుగుతుంది. సో రాక్ రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా ఏ పదంతో సూచించవచ్చు అంటే ఒక రూట్ వర్డ్ లితో అన్నారు అనుకోండి, అది రాక్ రిలేటెడ్. లిత్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా రాక్ రిలేటెడ్ వర్డ్, అది బండలకు సంబంధించి. లిథోగ్రఫీ, లిథాలజీ. సో దీన్ని లిథోఫైట్ అంటారు, అంటే బండ మీద పెరిగే మొక్క. ఫైటో అంటే మొక్క. సో లితో అంటే ఎక్కడ ఉన్నా కూడా రాయిని సంబంధించింది, స్టోన్స్కి సంబంధించింది, బండలకు సంబంధించింది గుర్తుంచుకోండి. సో ఇది ఒక లిథోఫైట్, అంటే రాళ్ళ మీద హార్డ్ సర్ఫేస్ మీద పెరుగుతుంది. మరి ఎందుకు వార్తలు నిలిచింది అంటే దాదాపు 136 సంవత్సరాల తర్వాత ఈ మొక్కని మళ్ళీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే 136 సంవత్సరాల వరకు దీని ఆచూకీ తెలియలేదు. దాదాపు భారతదేశంలో దీని ఆచూకీ ఎక్కడ ఉంటుందంటే సిక్కిం హిమాలయ బెల్ట్లో ఉంటుంది. సిక్కిం హిమాలయ బెల్ట్ లేదా తీస్తా రివర్ ఏరియాలో ఉంటుంది. దాంతోపాటు డార్జిలింగ్ ఏరియాలో ఉంటుంది. డార్జిలింగ్ అంటే మనకు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ ప్రాంతంలో మాత్రం, అంటే ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే ఈ మొక్క అనేది మనకు కనబడుతుంది. సో ఈ 2 ప్రాంతాల్లో మొత్తం అంతొక బెల్ట్ ఇక్కడ మాత్రమే కనబడుతుంది. దాదాపు గడిచిన కొన్ని ఏళ్ల నుండి దీని ఆచూకీ కనబడట్లేదు. దాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు ఈ టీస్టా రివర్ ఏరియా లేదా సిక్కిం హిమాలయ ప్రాంతంలో, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కనుగొన్నారు. ఇది ఎలా ఉంటుందంటే బండపైన పెరుగుతుంది, తెల్లని పూలను ఇస్తుంది. సో ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ గల ఒక అంతరించిపోయిన క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, మొత్తానికి అంతరించిపోయింది అని అనుకున్నారు. అలాంటి మొక్క ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచింది. బొటానిస్ట్ ఎవరు ఉంటారో, బొటానికల్ సైంటిస్టులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని కనుగొన్నారు, హర్షం వ్యక్తం చేశారు. సో ఇలాంటి బిట్టర్తో ఇటీవల కనుగొన్న గ్లోబా ఆండర్సోనీ అంటే అదొక వృక్షం, అదొక జంతువు, అదొక సంథింగ్ అని ఇస్తారు. సో ఒక వృక్షము ఏ ప్రాంతంలో ఉంటుందో భారతదేశం ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా ఉంటుంది. దాన్ని ఇటీవల కనుగొన్నారు. దీన్ని ఎల్లో లిప్ అని కూడా అంటారు. ఎల్లో లిప్ లేదా డాన్సింగ్ లేడీ అంటారు. చెట్టు ఎక్కువగా దాని మృదువుగా ఉంటుంది. సో దానికి ఉన్న విశిష్టమైన లక్షణాల ఆధారంగా, సో దాని గురించి మనకు బాటనీ మొత్తం కూడా చదువుకోం కాబట్టి వార్తల్లో నిలిచిన ఈ మొక్క గురించి ఖచ్చితంగా బిట్ అనేది అడగవచ్చు. అండ్ నెక్స్ట్, గ్లోబా ఆండర్సోనీ అయిపోయింది. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు భారతదేశంలో లక్నో మరియు ఢిల్లీ మధ్యలో ఐఆర్సిటిసి ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా నడుస్తుంది ట్రైన్స్. సో సింపుల్గా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చైనాపై ఘర్షణ ఆధారంగా చైనా సంస్థలకు సంబంధించి భారతదేశము ఆర్థిక పరంగా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే చైనాని ఫిజికల్గా మన భారతదేశం తట్టుకునే శక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా కానివ్వండి, అణ్వాయుధాల పరంగా కానివ్వండి,
డిఫెన్స్ ఆర్మీ పరంగా కానివ్వండి, బలంలో కానివ్వండి, జనాభాలో కానివ్వండి, చైనా చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది, చాలా గొప్పగా ఉంది భారతదేశంతో కంపేర్ చేస్తే. ఒకవేళ యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్తో భారతదేశం సులభంగా గెలుస్తుంది, కానీ చైనాతో రాకూడదని కోరుకోవాలి. కానీ వాళ్ళని మనం టాలెంట్గా కొట్టాలి, అంటే ఏంటి, తెలివిగా కొట్టాలి. ఆర్థిక పరమైన దెబ్బతింటే చాలు. సో చైనా సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఆధారపడింది ఏంటంటే వారి యొక్క ఎక్స్పోర్ట్స్, చైనా వస్తువులు ఎక్స్పోర్ట్స్. దానికి అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో జనాభా పరంగా తీసుకుంటే చైనా ఉత్పత్తులను కొంటారు కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. సో దీన్ని మానేయాలి, చైనా ఉత్పత్తులను ప్రోత్సహించొద్దు, చైనా యాప్స్ని బహిష్కరించాలని ఇటీవల 59 యాప్స్ని బహిష్కరించారు. అండ్ ఇటీవల చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వీగో యాప్ నుండి ఎగ్జిట్ అయ్యారు. వీగో ఎందుకంటే దానికి సంబంధించి ఇటీవల ప్రధానమంత్రి వార్తలు నిలిచారు, వీగో యాప్ నుండి కూడా, ఎందుకంటే చైనా బేస్డ్గా ఉంది అని చెప్పేసి. అలా ఒక్కొక్కటి టిక్ టాక్ అవన్నీ తీసేస్తున్నారు. దాంతోపాటు చైనాకి సంబంధించిన పెట్టుబడులు అన్నీ కూడా ఎగ్జిట్ కావాలి అని చెప్పడం జరిగింది. అలా ఎగ్జిట్, చైనాకి సంబంధించిన పెట్టుబడులు ఎగ్జిట్ కావాలంటే ఏం చేయాలి, మన యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ద్వారా డెవలప్ చేయాలంటున్నారు. సో ఇటీవల మీకు ఇది దీంతో పాటు లింక్ చేస్తాను. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించి వాటిని టేక్ ఓవర్ చేసే సంస్థ ఇది. కేంద్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి R&B మినిస్ట్రీ ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారి చేతిలో ఉంది. నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్ల శాఖ మంత్రి ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు ఈరోజు కీలకమైన ప్రకటన చేశారు. అదేంటంటే చైనా పెట్టుబడులను ఇకపై భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ, జాతీయ రహదారులు నిర్మించడంలో మేము ఒప్పుకోము అని చెప్పారు. అంటే చైనాకు సంబంధించి ఇకపై భారతదేశంలో రోడ్ల విషయంలో ఎలాంటి పెట్టుబడులు ఉండవన్నారు. మరియు దాంతోపాటు ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే 4G స్పెక్ట్రమ్, 4G ఏదైతే ఉంటుందో టెలికాం రంగానికి సంబంధించి 4G సర్వీసెస్ సంబంధించి ఇప్పటివరకు చైనా కొన్ని పెట్టుబడులు ఉన్నాయి, వాటిని కూడా బహిష్కరిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మరి వాటితో పాటు చిన్న చిన్న యాప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసేస్తున్నామని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, దీనికి సంబంధించి చీఫ్ అజిత్ పాయ్ గారు ఉన్నారు ప్రస్తుతం. వీరు ఏం చెప్పారంటే చైనాకు సంబంధించి భారతదేశంలో కూడా చూడండి టెలికాం రంగంలో అత్యధికంగా హువాయ్ మరియు ZTE కార్పొరేషన్ వారి పెట్టుబడులు ఉంటాయి. ఈ రెండు సంస్థలకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, మాకు భద్రత లేదు అని చెప్పేసి అమెరికా కూడా ప్రసంగించింది. వారిని బహిష్కరిస్తున్నాం, కొంతకాలం తాత్కాలికంగా చేస్తున్నాం అని చెప్పేసి US ఫెడరల్ కమిషన్ వారు కూడా చెప్పారు. దీనికి సంబంధించి భారతదేశంలో పెట్టుబడులు దాదాపు 75% ఉన్నాయి. వీటిని కూడా భారతదేశంలో చేస్తున్నాము. సింపుల్గా చూడండి, ఒకవైపు అమెరికా చైనా మధ్యలో ఘర్షణ నడుస్తూ ఉంది. కారణం ఆర్థికపరమైన వాళ్ళిద్దరి మధ్యలో కూడా ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది. ఇద్దరిలో ఎవరు పెద్ద అంటే ఎవరు పెద్ద, ఆర్థిక పరంగా ఎవరు బలవంతులు అనేది. ఒక దిక్కు భారత్కి చైనాకి మధ్యలో నడుస్తుంది. ఒకవైపు భారత్ స్వదేశీ నినాదంతో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులతో చైనాకి చెక్ పెడితే, అమెరికా కూడా చైనా యొక్క ఉత్పత్తులపైన చెక్ పెడితే చైనా ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది. ఏకకాలంలో ఈ రెండు సంస్థలపైన భారత్ మరియు అమెరికా రెండు కూడా నిషేధం విధించాయి. అండ్ చైనాకి సంబంధించి ఉత్పత్తులపైన యాప్స్ పైన నిషేధం విధించినందుకు భారత్ని ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా అభినందించింది. అండ్ అమెరికా ప్రభుత్వం కూడా భారత్కి వెనుకొండి సాయం చేస్తుంది. బట్ అమెరికా ఎప్పుడున్నా కూడా కొన్ని చూడాలి, అమెరికా వెనుకొండి భారత్కి సైన్యాన్ని పంపిస్తాం ఒకవేళ చైనాతో భారత్ యుద్ధం వస్తాయి అని చెప్పేసి అమెరికా కూడా ఈ యాప్స్ని బ్యాన్ చేసినందుకు సమర్థించింది భారత్ని. సో ఈ రకంగా ఈ పెట్టుబడులన్నీ కూడా చైనాకి సంబంధించి రైల్వే పెట్టుబడులను కూడా ఇక ఆహ్వానించము అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇటీవల మరి పెట్టుబడులు పెట్టాలంటే ఇటీవల కేంద్ర కేబినెట్ అంతరిక్షంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించింది. మనకు తెలుసు అంతరిక్షంలో ప్రైవేట్ పెట్టుబడులు అంటున్నాం. అంతరిక్షంలో ప్రైవేట్ పెట్టుబడులతో పాటు ప్రస్తుతము రైల్వే రంగంలో కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాము. దానికి సంబంధించి ఇప్పటివరకు లక్నో, ఢిల్లీలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చినాయి. సో రైల్వేలో ఇప్పుడు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ అనే పేరుతో ఆసక్తి గల పెట్టుబడి సంస్థలను ఆహ్వానిస్తుంది. అంటే రైల్వే రంగంలో పెట్టుబడులు పెట్టండి. దాదాపు 12 క్లస్టర్లలో రైల్వేలు నడపడానికి కూడా పర్మిషన్ ఇస్తాము. దాంతోపాటు దాదాపు 109 రైల్వే జంక్షన్స్ ఏవైతే ఉంటాయో రైల్వేకి సంబంధించి రైల్వే దారుల్లో రైల్వేలను కూడా నడపండి అన్నారు. కానీ ఒక నిబంధన పెట్టింది, రైలు నడిపేవారు ఎవరు లోకో పైలట్ మరియు రైల్వే రంగంలో రక్షణ వ్యవస్థ RPF విషయంలో మాత్రం ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక రైళ్లను మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, నడపడం కానివ్వండి, మీరు పెట్టుబడులు పెట్టండి. ఆసక్తి గల భారతదేశ కంపెనీలు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక రైల్వేని ప్రైవేటీకరణ కూడా చేస్తామన్నారు. సో ప్రైవేటీకరణ చేస్తే ఏదైనా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది.
లాభం ఏంటంటే అత్యాధునిక సౌకర్యాలు వస్తాయి, మరియు దాంతోపాటు బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి పెట్టేసి దాదాపు అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఇంకొక మిగతా అంశం ఏంటంటే ప్రజలకు ఇబ్బందికరంగా టికెట్ ఫేర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏంటంటే రైల్వే రంగంలో పెట్టుబడులకి ఆహ్వానిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చింది. అలా దాదాపు రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా 30,000 కోట్లను ఆశించవచ్చు అని చెప్పడం జరిగింది. అలా ఎవరైతే ఈ టెండర్స్ తీసుకుంటారో ఆ టెండర్స్కి కనీసం 30 నుండి 30 సంవత్సరాలకు వ్యాలిడిటీ ఇస్తామన్నది. అండ్ రైల్వేలకు సంబంధించి చైనా టెండర్స్ అన్నింటినీ కూడా రద్దు చేసినట్టు ప్రకటించడం జరిగింది. అలా రైల్వేకి సంబంధించి ప్రైవేటీకరణ మరియు NHAIకి సంబంధించి చైనా కంపెనీలు అన్నింటినీ కూడా బహిష్కరణ జరుగుతుంది. ఈ రకంగా ఇటీవల రైల్వే రంగంలో పెట్టుబడులు అనేవి మనకు వార్తల్లో నిలిచింది. సో మన నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అదేంటంటే స్కిల్ కనెక్ట్ ఫోరం అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. సో ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరండి? యడియూరప్ప. సో స్కిల్ కనెక్ట్ ఫోరం అనే ఒక పేరుతో ఇటీవల ఒక పథకాన్ని, ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది కర్ణాటక ప్రభుత్వం. ఎందుకోసం అంటే సింపుల్గా చూడండి, గడిచిన నెలలో దాదాపు ఏప్రిల్ మే మాసాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. అదేంటంటే రోజ్గర్ సేతు. రోజ్గర్ అంటే ఉపాధి, సేతు అంటే వారధి. మధ్యప్రదేశ్ ప్రభుత్వము భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏ విషయంలో? వలస కార్మికులు ఉన్నారు కదా, వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా లాక్డౌన్ ముగిసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో చిక్కిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి స్వస్థలాలకు వచ్చారు. కారణం ఏంటి? పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అక్కడ వారి ఉపాధి కోల్పోవడం వల్ల వారి సొంత ప్లేసెస్కి వచ్చారు. అలా వచ్చిన వారికి ఆకలి కేకలు ఉన్నాయి. ఆకలితో చనిపోకూడదు, ఆకలితో అలమటించకూడదు, వారికి ఖచ్చితంగా ఉపాధిని కల్పించాలి. ఎందుకంటే ఉపాధి కల్పించడం రాజ్యాంగ ప్రకారంగా ఒక హక్కు, ఉపాధి హక్కు ఆర్టికల్ 41లో ఉంటుంది. సో ప్రభుత్వం ఉపాధి హక్కు కల్పించాలి అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రారంభించింది. అదేంటంటే రోజ్గర్ సేతు. ఇందులో ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం మధ్యలో ఉంటుంది. వన్ సైడ్ ఏమో పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక సైడ్ ఏమో ఉద్యోగాన్ని లేదా ఉపాధిని కోరుకునేవారు ఉంటారు. వారిద్దరి మధ్య ఒకరికి కోరుకునేవారు, ఒకరు ఉద్యోగం ఇచ్చేవారు. ఈ రకంగా మధ్యలో ప్రభుత్వం ఉంటుంది. అలా ఒక వారధిలా ఉండి రోజ్గర్ సేతు పథకాన్ని ప్రారంభించింది. అది గడిచిన నెలలో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్కిల్ కనెక్ట్ ఫోరం అంటే ఏంటంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము మధ్యలో ఉంటుంది. ఏం చేస్తుంది? స్కిల్ ప్రతిభ గల యువత నుండి అప్లికేషన్లను కోరుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ప్రొఫార్మా సబ్మిట్ చేయాలి. మన యొక్క క్వాలిఫికేషన్స్, బయోడేటా, అకాడమిక్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, మనకు తెలిసిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫోరంలో అప్లోడ్ చేయాలి. అంటే మన జాబితా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్ సైడ్ అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. వన్ సైడ్ ఈజ్ ద ఎంప్లాయర్, వన్ సైడ్ ఈజ్ ద విల్లింగ్ టు వర్క్. ఎవరైతే ఉంటారో కోరుకుంటున్నారో స్కిల్ ఆధారంగా ఉపాధిని కోరుకుంటారో వాళ్ళు ఉంటారు. సో ఇట్ సైడ్ వచ్చేసి పరిశ్రమలు, ఐటీ కంపెనీస్. సో ఐటీ కంపెనీలు మరియు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో స్వతహాగా వారే చేసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఉద్యోగులు కావాలి. ఉద్యోగులపైనే సంస్థ ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అవసరం ఉంటుంది, రిక్వైర్మెంట్, దాని ఆధారంగా వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ జాబితా ఉంది కదా, ఒక్కొక్క యువకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాను సబ్మిట్ చేశారు కదా, ఈ జాబితాలో చూస్తారు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళని తీసుకుంటారు. సో ఈ రకంగా అటు యువతకి మరియు స్కిల్ ఉన్న యువతకి, పరిశ్రమలకి మధ్యలో ఒక స్కిల్ కనెక్ట్ ఫోరం అని చెప్పేసి ఒక పోర్టల్ని ప్రారంభించింది. ఎవరు? కర్ణాటక ప్రభుత్వం అంటున్నాను. కర్ణాటకలో ఇది స్వచ్ఛందంగా ఏర్పడిన కార్యక్రమం కాదు, ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేసింది. సో స్కిల్ కనెక్ట్ ఫోరం, ఒక దిక్కేమో సీకర్స్, జాబ్ సీకర్స్, ఒక దిక్కేమో ఎంప్లాయర్స్. ఈ రకంగా స్కిల్ కనెక్ట్ ఫోరం అనేది సేమ్ రోజ్గర్ సేతు లాగానే పోల్చొచ్చు. సో ఇలా, కాకపోతే ఇక్కడ ఏంటంటే స్కిల్ ఆధారంగా జాబ్స్ అనేవి పొందడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి ఖచ్చితంగా ఉపాధిని ఇస్తుందని ఏం లేదు,
కానీ వీరికి అవసరం ఉంటే వీళ్ళు ఇళ్ళకెళ్ళి తీసుకుంటారని చెప్పేసి ఒక ప్రోత్సాహకంగా ప్రారంభించబడింది. ఇది స్కిల్ కనెక్ట్ ఫోరం అనేది ఇటీవల వార్తలు నిలిచింది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. ఇందాక మధ్యప్రదేశ్ అని చెప్పాను కదా, ఆ మధ్యప్రదేశ్ ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించిందంటే మధ్యప్రదేశ్ ఏ విషయంలో అంటే హమారా విద్యాలయ్. హమారా ఘర్ మా ఇల్లు మా పాఠశాల అన్నట్టు, మన ఇల్లు మన పాఠశాల సింపుల్ చెప్పాలంటే. సో హమారా ఘర్ హమారా విద్యాలయ్ అనేది ఇటీవల ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకం మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. క్రితం మార్చి నెలలో జరిగిన రాజకీయ సంక్షోభము, కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోవడము, శివరాజ్ సింగ్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయినాయి. సో శివరాజ్ సింగ్ ప్రభుత్వము హమారా ఘర్ హమారా విద్యాలయ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించబోతోంది, ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించబోతుంది. దేనికి అంటే ప్రస్తుతం లాక్డౌన్ కాలంలోనూ మరియు కరోనా కాలంలోనూ ప్రతి నోట వింటున్న ఒక పేరుంది, ఆన్లైన్ 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 అని. అటు కాన్ఫరెన్సెస్ వర్చువల్గా జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సదస్సులు మనకి వర్చువల్గా జరుగుతున్నాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రుల మధ్యలో టెలికాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి, ఎందుకంటే ప్రత్యక్షంగా కూర్చునే పరిస్థితి లేదు, కరోనా ఎక్కడి నుండి ఎక్కడికి పోతుందో తెలియదు. సో ఈ రకంగా వర్చువల్ అనేది ఇంపార్టెంట్ అయింది. సో ఇలాంటి కాలంలో పాఠశాలలన్నిటికీ కూడా గవర్నమెంట్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. అన్లాక్ 2.0 ప్రొసీజర్లో కూడా విద్యా సంస్థలకు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. సో కోచింగ్ సెంటర్లు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, కేజీ నుండి పీజీ వరకు అన్నీ మూతబడి ఉన్నాయి ఈరోజు. కానీ ఆల్రెడీ లెక్క ప్రకారం చూస్తే జూన్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభం ఉంటుంది. మరి ఇలాంటి అమూల్యమైన సమయాన్ని విద్యార్థులకి లాస్ అవ్వకూడదు, నష్టపోకూడదు అనే ఉద్దేశంతో హమారా ఘర్ హమారా విద్యాలయ అని చెప్పేసి ప్రారంభించారు. ఈ సింపుల్ చెప్పాలంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో కాకపోతే పిల్లలు చూడండి, వాస్తవానికి ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చాలామంది పిల్లలు స్కూల్లోనే సరిగా వినరు, కానీ ఈ స్కూల్లోనే వినని వాళ్ళు వీళ్ళు ఆన్లైన్లో ఏం వింటారు అని చెప్పేసి వీళ్ళకి స్కూల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. స్కూల్ అట్మాస్ఫియర్ అంటే గంట సౌండ్ వినబడాలి, గంట కొట్టగానే టీచర్ రావాలి, మళ్ళీ గంట కొట్టగానే టీచర్ వెళ్ళిపోవాలి. అలా కొన్ని సేమ్ ఏవైతే స్కూల్లో అనుభూతిని పొందుతారో అదే అనుభూతిని ఇక్కడ పిల్లలు కూడా పొందాలి అనే ఉద్దేశంతో హమారా ఘర్ హమారా విద్యాలయ అంటే మా ఇంట్లోనే మా విద్యాలయం, మా స్కూలు మా ఇల్లు ఒకటే అనే ఒక నినాదంతో వచ్చింది. ఇది జూలై 6 నుండి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, దీనికి లింక్గా ఇటీవల గడిచిన నెలలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను, కేరళ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదట ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రారంభించింది. ఏ విషయంలో అంటే కేజీ టు పీజీ, కిండర్ గార్డెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు టోటల్ ఆన్లైన్. వాళ్ళ రాష్ట్ర ఛానల్ కైట్ విక్టర్స్ ఛానల్ ద్వారా ఫస్ట్ బెల్ పేరుతో కేరళలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. మే నెలలో నేర్చుకున్నాం మనం. ఫస్ట్ బెల్ మొదటి గంట, ఇక్కడ గంట. సో కేరళలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అధికారికంగా ప్రభుత్వం రన్ చేస్తుంది, ఎందుకంటే కేరళ విద్యా రేట్లో నెంబర్ 1 భారతదేశంలో. అలాంటి కేరళ విద్యాపరంగా కొన్ని అవకాశాలు తీసుకుని ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలా కేరళ ప్రభుత్వము వార్తలు నిలిచింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం హమారా ఘర్ హమారా విద్యాలయ్ అనే పేరుతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వం అంటారు, ఇది కేరళనేమో కైట్ విక్టర్స్ ద్వారా ఫస్ట్ బెల్ ప్రోగ్రామ్, ఇక్కడేమో హమారా ఘర్ హమారా విద్యాలయ. సో నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు ఎందుకు వార్తలు నిలిచిందంటే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, షార్ట్కట్లో రాశాను, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ 3 కలిసి తమిళనాడులో కొన్ని పథకాలను చేపట్టబోతున్నారు. హౌసింగ్ రిలేటెడ్ అంటే గృహానికి సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి. అందుకోసం వరల్డ్ బ్యాంక్ ఆధారంగా $250 మిలియన్ పెట్టుబడిని పెట్టబోతున్నారు. అలా 50 మిలియన్లు 200 మిలియన్లను విడగొట్టి ఉపాధిని పెంచడానికి, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వారి కోసం ఇల్లు నిర్మించడం కానివ్వండి, మరియు ఉపాధి కల్పన కోసం కానివ్వండి పెట్టడం జరుగుతుంది. అలా తమిళనాడులో వరల్డ్ బ్యాంక్ సంబంధించి పెట్టుబడులు జరగబోతున్నాయి. ఇది కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సంబంధించి ఈరోజు మనం ఇక అవార్డ్స్ విషయానికి వద్దాం. అవార్డ్స్ మరియు
పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో ఫస్ట్ అవార్డ్స్లో ఏంటంటే కాగ్ ఎక్స్ అనే ఒక సంస్థ, కాగ్ ఎక్స్ అనే సంస్థ ఏంటంటే, కాగ్ ఎక్స్ దేనికి సంబంధించింది అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం తరచూ వింటున్నాం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కృత్రిమ మేధ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే ఈరోజు చాలా యాప్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి చాలా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నడిపిస్తుంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి జరిగే ఒక యాన్యువల్ సమ్మిట్, కాగెక్స్ యాన్యువల్ సమ్మిట్ అంటే వార్షిక సదస్సు. సో మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో అంటే, ప్రపంచంలోనే ప్రతిభ గావించిన 15,000 మంది సైంటిస్టులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలామంది పనిచేస్తారు, చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రావీణ్యం గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రీసెర్చర్స్, ఎడ్యుకేషనలిస్ట్, వీళ్ళందరూ కూడా యాన్యువల్లీ 15,000 మంది ఒక సదస్సు ఉంటుంది. అది లండన్లో జరుగుతుంది, యాన్యువల్ సమ్మిట్. సో దీనికి సంబంధించి ఇటీవల కాగెక్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాగెక్స్ అవార్డ్స్కి సంబంధించి భారతదేశానికి సంబంధించి మనకు మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ అనే ఒక హెల్ప్ డెస్క్ ఇటీవల 2 అవార్డ్స్ వచ్చినాయి. భారతదేశానికి సంబంధించి కాగెక్స్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారంటే దీనికి ఇచ్చారు, మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ ఇచ్చారు. 2 విషయాల్లో ఇచ్చారు, 2 అవార్డ్స్ వచ్చినాయి. 2 విషయాల్లో 2 అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ COVID-19 సొసైటీ, ఇది ఒక అవార్డు. 2వ అవార్డు దేనికి వచ్చిందంటే పీపుల్స్ చాయిస్ COVID-19 ఓవరాల్ విన్నర్, అలా ఒక అవార్డు వచ్చింది. సో ఇటీవల మీకు ఎట్లా బిట్టాడుతారంటే, కాగెక్స్ అవార్డ్స్ అనేవి ఇటీవల విడుదల అయ్యాయి. కాగెక్స్ సమ్మిట్స్ ఎక్కడ జరుగుతాయి? లండన్లో జరుగుతాయి. ఎవరికి సంబంధించింది? కాగెక్స్ అవార్డ్స్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న సంస్థలకి కానివ్వండి, కంపెనీలకు కానివ్వండి అవార్డ్స్ ఇస్తారు. అలా భారతదేశంలో ఇటీవల రిలీజ్ చేసిన కాగెక్స్ అవార్డ్స్, ప్రపంచ అవార్డ్స్ భారతదేశంలో దేనికి వచ్చినాయి అంటే మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ వచ్చినాయి. దానికి 2 అవార్డ్స్ వచ్చినాయి. ఒక అవార్డు ఏమో ఇన్నోవేషన్, ఒక అవార్డు ఏమో పీపుల్స్ చాయిస్. ఈ రకంగా కాగెక్స్ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు అవార్డ్స్ విషయానికి వస్తే ప్రముఖ వ్యక్తి సి రంగరాజన్ గారు వార్తల్లో నిలిచారు. సి రంగరాజన్ మనకందరికీ తెలుసు. రంగరాజన్ అంటేనే ఆర్థికవేత్త గుర్తుకొస్తాడు మనకి చాలా. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు ఆల్మోస్ట్ 90స్లో. ఆర్బీఐ గవర్నర్ ఆల్మోస్ట్ 90స్లో అంటే 92 to 97 వరకు చేశారు. అండ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే చేశారు. ఆర్టికల్ 280 ఆధారంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్కి చైర్మనే చేశారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా చేశారు. అలాంటి ఆర్థికవేత్తకు ఇటీవల ఒక పురస్కారం వచ్చింది. అలా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా తీసుకోవచ్చు, అవార్డుల కేటగిరీ కింద ఈ పర్సన్ తీసుకోవచ్చు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ తనకు వచ్చిన అవార్డు ఏంటంటే పిసి మెహలనోబిస్ అవార్డు వచ్చింది. ప్రతిష్టాత్మక పిసి మెహలనోబిస్ అవార్డు మొట్టమొదటి అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అని ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. పిసి మెహలనోబిస్, ప్రశాంత్ చంద్ర మెహలనోబిస్. ఇటీవల కాలంలో తన గురించి మనం చర్చించుకున్నాము. జూన్ 29 రోజున నేషనల్ నాట్ వరల్డ్, జాతీయ గణాంక దినోత్సవం, నేషనల్ స్టాటిస్టికల్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. తన బర్త్ యానివర్సరీ. ఎవరి బర్త్ యానివర్సరీ? పిసి మెహలనోబిస్. తన జ్ఞాపకాల ఆధారంగా తను భారతదేశానికి చాలా చేశారు. స్టాటిస్టికల్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారు తనని. సో అలాంటి గొప్ప వ్యక్తి గణాంక ఆధారంగా చాలా వరకు ఈరోజు సంస్థలు పనిచేస్తున్నాయి. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కానివ్వండి, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కానివ్వండి, నేషనల్ స్టాటిస్టికల్ ఇలాంటివన్నీ ఉంటాయి స్టాటిక్స్ రిలేటెడ్గా. అలాంటి స్టాటిక్స్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన పిసి మెహలనోబిస్ పేరిట ఒక అవార్డు అనేది ఏర్పాటు చేశారు. అలాంటి పిసి మెహలనోబిస్ మొట్టమొదటి అవార్డును గెలుచుకున్న వ్యక్తి సి రంగరాజన్. సో ఈ రకంగా అవార్డులో సి రంగరాజన్ గారు కూడా వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది మిస్లేనియస్. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. దీనికి ఇటీవల ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ప్రెసిడెంట్
రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ప్రస్తుతం దీనికి తపన్ చంద్ గారు చీఫ్గా ఉన్నారు. తపన్ చంద్. బట్ ఇది మిస్లేనియస్ అవసరం లేదు. సో మిస్లేనియస్ ఇష్యూస్ కూడా కొన్ని కవర్ చేద్దామని మనం కవర్ చేసుకుంటున్నాము. నాల్కో. ఇది నాల్కో ఏంటంటే భారతదేశంలో నవరత్న కంపెనీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ నాల్కో అంటారు యాక్రోనిమ్ నాల్కో. దీనికి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది ఇటీవల. దానికి సంబంధించి చీఫ్ తపన్ చంద్ గారు. ఈరోజు తపన్ చంద్ గారు దానికి చీఫ్గా ఉన్నారు. సో ఇదొకటి వార్తల్లో నిలిచింది. మరి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులని తీసుకుందాం. ఫస్ట్ పర్మిందర్ చోప్రా. ఈమె ఎన్బి గుప్తా గారి స్థానంలో వచ్చింది. చెప్తా, ఒక్కొక్కరి గురించి డిస్కషన్ చేద్దాము. సెకండ్ అలియా భట్. 3 హృతిక్ రోషన్. 4 సి రంగరాజన్. సో తన గురించి నేర్చుకున్నాము. సో ఈ పర్మిందర్ చోప్రా ఎవరంటే, సో ఇంకోటి కార్ల్ రీనర్. సో పర్మిందర్ చోప్రా ఎవరంటే ఇటీవల అపాయింట్మెంట్స్ కింద తనని కన్సిడర్ చేయొచ్చు. అపాయింట్మెంట్స్ మనకు వ్యక్తులు నియామకాల గురించి వస్తుంది కదా, అపాయింట్మెంట్స్తో తనని కన్సిడర్ చేయొచ్చు. దేనికి అపాయింట్ అయ్యారంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది భారతదేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ ఇంతకుముందు చెప్పిన మీకు నాల్కో ఉంది కదా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఆల్మోస్ట్ 52% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ నుండే వస్తుంది. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఒక సంస్థ 100 రూపాయలతో ఏర్పడింది అనుకోండి. ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో 50 సగం కదా. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని పిలవడాలంటే ఏమన్నా అంటే 50 కంటే ఎక్కువ ఉండాలి. ఇది మెజారిటీలో ఉండాలి ప్రభుత్వ రంగ పెట్టుబడులు, మైనారిటీలో ప్రైవేట్ పెట్టుబడులు ఉండాలి. దాని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే అది గవర్నమెంట్ దానిపైన అధికారం ఉంటుంది అన్నట్టు. ఆ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ 65% ప్రభుత్వ పెట్టుబడి ఉంది, 35% ప్రైవేట్ పెట్టుబడి ఉంది. సో ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని పిలుస్తాము. దీన్ని ఎప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థ అని పిలుస్తాము? 65 కాస్త 51 వచ్చే వరకు. అంటే మినిమం మెజారిటీ అయితే గవర్నమెంట్ షేర్ ఉండాలి. 51-49 అవునా కదా. సో ఇది ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడి, ఇది గవర్నమెంట్ సెక్టర్ పెట్టుబడి. దీన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. సో ఇంతకుముందు 65 అని చెప్పాను కదా, అంటే 65లోకి వెళ్ళి -14 ఎంత, 65లోకి వెళ్ళి -51 ఎంత, 14. అంటే ఇంకా 14% ఉంది కదా. ఈ 14%ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకోవచ్చు వాపస్. ఎందుకంటే దీనిలోకి వెళ్ళి తీసేసి వేరే సంస్థలు పెడుతుంది. దీన్ని సింపుల్గా ఎకానమీలో ఏమంటారు అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, పెట్టుబడిలో ఉపసంహరణ. సో ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్ళి తీసేయడం అని అది మన రెగ్యులర్గా వార్తలు ఉంటాం. బట్ అది టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ మనకి పర్మిందర్ చోప్రా అని చెప్పాను. ఇది వాస్తవంగా ఈ టాపిక్ దేనికి సంబంధించి అంటే శ్రీమతి పర్మిందర్ చోప్రా విమెన్ ఇటీవల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 1986లో భారతదేశంలో ఏర్పడింది. మరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దేనికి సంబంధించి పేరులోనే ఉంది. పవర్ అంటే విద్యుత్ రంగానికి ఫైనాన్స్ చేసే సంస్థ, విద్యుత్ రంగానికి ఫైనాన్స్ చేసే అత్యున్నత సంస్థ. సింపుల్గా చెప్పాలంటే విద్యుత్ రంగానికి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. విద్యుత్ రంగానికి, భారతదేశంలోని విద్యుత్ రంగానికి. సో పవర్ సెక్టర్ సంబంధించి ఫైనాన్స్లు ఇవ్వడము, అలా ప్రస్తుతం భారతదేశంలో లీడింగ్ ఎన్బిఎఫ్సి ఇది. సో ఈ రకంగా పర్మిందర్ చోప్రా వార్తలు ఇచ్చారు. తనకంటే ముందు డైరెక్టర్గా ఎన్బి గుప్తా గారు ఉన్నారు. సో తన స్థానంలో తను రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలియా భట్. ఇటీవల అలియా భట్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరిని కాంబినేషన్గా చదవండి. వీళ్ళిద్దరు ఎవరు? బాలీవుడ్లో ప్రముఖ హీరో హీరోయిన్. సో అలియా భట్ అండ్ హృతిక్ రోషన్ ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చారంటే వీరికి ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఎక్కడి నుండి ఇన్విటేషన్స్ వచ్చినాయి? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ నుండి వీరికి ఇన్విటేషన్ వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ సైన్స్ దేనికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే అకాడమీ అవార్డ్స్ అనేవి ఉంటుంది మనకి ప్రపంచంలో. మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమీ అవార్డ్స్ అని వేటిని అంటాము? ఆస్కార్. సినిమా రంగ పరిశ్రమలో ఒక వ్యక్తి జీవితంలో ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే తనకు జీవితాంతపు మధుర జ్ఞాపకం. సింపుల్గా ఒక సినిమా రంగంలో ఉండే ఏ వ్యక్తికైనా
ఆస్కార్ అవార్డులకి పోతే చాలు అనుకుంటాడు, అవార్డు డిస్ట్రిబ్యూషన్ పోతే చాలు, అటెండ్ అయితే చాలు, అంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అవి. ఇటీవల దీనికి సంబంధించిన కరెంట్ ఈవెంట్ మనం నేర్చుకున్నాం. ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డ్స్ని 2 నెలలకి పైగా, అంతకుముందు ఒక రోజు 2 రోజులు పోస్ట్పోన్ అయినాయి, కానీ 2 నెలలకు పైగా పోస్ట్పోన్ అవడం ప్రస్తుతం జరిగిందే అంశం. ఎందుకంటే కరోనా కాలంలో సినిమాలన్నీ ఆగిపోయినాయి, రిలీజ్ అవ్వట్లేదు. అందుకోసం సినిమాలకే ఆ నామినేషన్స్ లేనప్పుడు ఎట్లా ఇస్తామని చెప్పేసి దాన్ని ఫిబ్రవరి నుండి ఏప్రిల్కి పోస్ట్పోన్ చేశారు. అది మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. అలాంటి ఆస్కార్ అవార్డ్స్ ఈరోజు మళ్ళీ వార్తలు నిలిచినాయి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఈ 2 వ్యక్తులకి ఇన్విటేషన్ పంపింది. ఈ 2 వ్యక్తులు ఎందులో ఉన్నారంటే ప్రపంచం మొత్తం కూడా 819 మందికి ఇన్విటేషన్ పంపింది ఆస్కార్ బోర్డు. ఏమని అంటే ఈ 819 మందికి ఉండే అధికారము, వాళ్ళకు ఉండే రైట్ ఏముంటుందంటే ఆస్కార్ అవార్డ్స్లో ఒక్కొక్క సినిమా ఉంటుంది. బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ కామెడియన్ అని చెప్పేసి ఒక్కొక్క రంగంలో ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని. అలా ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే దానికి నామినేషన్స్ రావాలి. ఎగ్జాంపుల్ బెస్ట్ డైరెక్టర్కి నామినేషన్స్లో ఒక 5-6 నామినేషన్స్ వచ్చినాయి అనుకోండి, 5-6 డైరెక్టర్ లిస్ట్లో ఉన్నారు అనుకోండి, అవి నామినేషన్స్. సింపుల్గా చూడండి, భారతదేశం నుండి ఆస్కార్కి నామినేట్ అయిన మూవీ ఏది అంటారు. నామినేట్ అయితేనే గొప్పతనం, ఇంకా అందులో ఆస్కార్ అవార్డు గెలిస్తే ఎంత గొప్పతనం మీకు తెలుసు. సో నామినేషన్స్ 5-6 ఉన్నాయి అనుకోండి, ఈ 5-6 సినిమాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఓటింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కరు ఓటు వేస్తారు. అలా ఈ 819 మంది ఓటేస్తారు. అత్యధికంగా ఓట్లు ఎవరైతే గెలుచుకుంటారో వారికి బెస్ట్ డైరెక్టర్ వస్తుంది. అలా ఆస్కార్ అవార్డ్స్ ఏ రంగానికి ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఓటింగ్ ఉంటుంది ముందుగా. అలా ఈ సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు 819 మందిని ప్రపంచం అంతా కూడా సెలెక్ట్ చేసింది అకాడమీ ఆఫ్ మోషన్స్ వాళ్ళు. సో అందులో భారతదేశం నుండి 2 వ్యక్తులకి స్థానం దక్కింది, ఇన్విటేషన్ పంపింది. వారు ఈ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే వీరు కూడా ఈ 819 మందిలో ఆస్కార్ నామినేషన్స్లో విన్నర్ ఎవరు ఉంటారో అని వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. అంతటి అద్భుతమైన ఖ్యాతి దక్కింది వీళ్ళకి. సో ఈ రకంగా వార్తలు నిలిచారు అలియా భట్ మరియు హృతిక్ రోషన్, బాలీవుడ్ ఫేమస్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ కార్ల్ రీనర్, ఇతను బెస్ట్ డైరెక్టర్, సినిమాకి సంబంధించింది, బెస్ట్ డైరెక్టర్, కామెడియన్, యాక్టర్. ఇటీవల తను చనిపోయాడు. తను నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాల్లో ఓ గాడ్ చాలా అవార్డ్స్ గెలుచుకుంది తన జీవితంలో. ఎట్లా అడుగుతారు తన గురించి, మనకి భారతదేశం పెద్ద అవసరం లేదు, బట్ మూవీస్ గురించి వచ్చింది కాబట్టి కొన్ని బిట్స్ అడుగుతారు. సో ఇటీవల చనిపోయిన కార్ల్ రీనర్ ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే హాలీవుడ్ సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన తను డైరెక్టర్, యాక్టర్, కమెడియన్ అండ్ స్క్రిప్ట్ రైటర్. ఈ రకంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కార్ల్ రీనర్. సో ఇలా మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. అండ్ ఇంకొక టాపిక్ మర్చిపోయాను, గుడ్నీ జాన్సన్ అనేవారు ఎవరైతే ఉంటారో ఇతను ఇటీవల ఐస్లాండ్ దేశానికి 2వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. గుడ్నీ జాన్సన్ అంటారు, గుడ్నీ జాన్సన్. సో ఐస్లాండ్ దేశం, మనకు నిన్న చర్చించిన టాపిక్ ఐర్లాండ్కి సంబంధించి మనం చర్చించాము. ఇప్పుడు గుడ్నీ జాన్సన్ వార్తలు నిలిచారు. గుడ్నీ జాన్సన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 92% ఓట్లను గెలుచుకున్నాడు ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో. సో దాంతో 2వసారి ఆ దేశానికి అత్యున్నత స్థానాన్ని పొందడం జరిగింది. గుడ్నీ జాన్సన్ ఇటీవల వార్తలు నిలిచాడు. ఏ దేశానికి సంబంధించి అంటే ఐస్లాండ్. సో ఈ రకంగా మనకి వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఈరోజు ఉన్నారు. సో ఈరోజు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఏంటంటే ఇటీవల లాల్ బాగ్చా రాజా అంటే ఏంటంటే మనకు తెలుసు భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన వినాయక మండపాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకోండి. హైదరాబాద్లో మనకు ఖైరతాబాద్ గణేశుడు తెలుసు, ఖైరతాబాద్. సో ఖైరతాబాద్ గణేశుడు అతిపెద్ద గణేష్ విగ్రహం అనేది మనం చూస్తూ ఉంటాము, వినాయక చవితి ఉత్సవాలు అనేది జరుపుకుంటూ ఉంటాము. సో ముంబైకి సంబంధించి లాల్ బాగ్చా గణపతి అనేది చాలా ఫేమస్. సో మనకి ఖైరతాబాద్ లాగానే ముంబైలో కూడా లాల్ బాగ్చా గణపతి. సో ఇటీవల ఈ లాల్ బాగ్చా గణపతి బోర్డు సభ్యులు ఏమని చెప్పారంటే రానున్న వినాయక చవితిని ఉద్దేశించి ఈ లాల్ బాగ్చా గణపతి ఉత్సవాలను ఈసారి క్యాన్సిల్ చేస్తున్నాం, ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించము, ఆరంభంగా కానివ్వండి అద్భుతంగా ఈసారి ఈ సెలబ్రేషన్స్ అనేవి జరిగే అవకాశాలు లేవు. కారణం ఏంటంటే కరోనా దారుణంగా ఉంది. సో గుమిగూడే ప్రదేశాలు, లాల్ బాగ్చా గణపతి అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా ఒక విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
అలా దర్శించుకోవాలి అద్భుతమైన గణపతి అని చెప్పేసి. సో దాని యొక్క ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టుగా చెప్పాడు. ఇలా జరగడము భారతదేశ చరిత్రలో 87 సంవత్సరాల లాల్ బాగ్చా గణపతి హిస్టరీలో 87 ఇయర్స్లో దిస్ ఈజ్ ఫస్ట్ టైం లాల్ బాగ్చా గణపతి ఉత్సవాలను రద్దు చేయడం అనేది మొట్టమొదటిసారి. అది కరోనా కారణంగానే. చూడండి, కరోనా కారణంగా ప్రముఖ దేవాలయాలు కూడా మూతపడుతున్నాయి. తిరుమల తిరుపతి దర్శనాలు బంద్ అయిపోయాయి కొంతకాలం పాటు. అలా ఉత్సవాలు కానివ్వండి, ఇటీవల తెలంగాణకి సంబంధించి కూడా ఉత్సవాలు రద్దవుతున్నాయి. సో లాల్ బాగ్చా గణపతి మనకు తెలుసు, ప్రతి సంవత్సరం గణపతి జయంతి ఏదైతే ఉంటుందో గణపతి ఉత్సవాలు వినాయక చవితి అంటాము. వినాయక చవితి ఉత్సవాలకి కూడా కారణం ఉంది. 1893 బాల గంగాధర్ తిలక్ మరాఠా ప్రాంతంలో బ్రిటిష్ వారిపై ఉద్యమం చేయడానికి, ప్రజలందరినీ కూడా ఒక ప్రాంతంలో ఏకం చేయడానికి గణపతి ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు. ఆ ఉత్సవాలు ఈరోజు వినాయక చవితిగా మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అప్పుడు స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగాయి. 1893లో బాల గంగాధర్ తిలక్ గుర్తుంచుకోండి, బట్ హిస్టరీ అంత ఇక్కడ అవసరం లేదు. సో లాల్ బాగ్చా రాజా గణపతి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టుగా ఆ సంఘం చెప్పడం జరిగింది. 87 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో సేమ్ హైదరాబాద్లో ఖైరతాబాద్ లాగానే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్సవాల గురించి వచ్చింది కాబట్టి తెలంగాణ రిలేటెడ్ కూడా ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే బీరన్న బోనాలు. తెలంగాణలో బీరన్న బోనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. బీరన్న బోనాలు వరంగల్లో జరుగుతాయి ప్రతి సంవత్సరం. బీరన్న బోనాలు వరంగల్ బీరన్న బోనాలు అంటారు. సో ఈ బీరన్న బోనాలు కూడా ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున, ఇటీవల మనం ఏకాదశి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఏకాదశి రోజున చాలామంది, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు బీరన్నను దర్శనం చేసుకుంటారు. బోనాల్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం జరిగిన బీరన్న ఉత్సవాలను కూడా, బీరన్న బోనాలను కూడా ప్రజలు లేకుండా జరుపుకోవడం జరిగింది. సో ఏకాదశి రోజున తెలంగాణ బీరన్న ఉత్సవాలు, బీరన్న బోనాలు సంస్కృతిలో భాగంగా అడుగుతారు. సో ఇందులో కొన్ని టర్మ్స్ ఇంపార్టెంట్. సుక్కు బియ్యం అంటారు. సుక్కు బియ్యం అంటే బియ్యంలో మనకేంటి పసుపును కలిపి గ్రైండర్ చేసేసి బోనం చేస్తారు. సుక్కు బియ్యం అనే కాన్సెప్ట్ కానివ్వండి. ఈ బోనాల ఉత్సవంలో భాగంగా గావు పట్టడం చేస్తారు. కొంతమంది గావు పట్టడం అంటే ఒక జంతువును, మేకను కానీ కోడిని కానీ మెడని మరియు దాని యొక్క మొండాన్ని వేరు చేయడం, ఏదైతే ఉంటుందో తలని వేరు చేయడం, కొరికి చంపడం అన్నట్టు. అలా గావు పట్టడము. మరియు పరమేశ్వరుని దయ వల్ల ఈ బీరన్న జన్మించాడని చెప్పేసి రకరకాల ఉంటాయి. మరియు ఆ గావు పట్టిన జంతువు పైన ప్రజలందరూ దాటుకుంటూ వెళ్తే వారి యొక్క పాపాలు పోతాయని. ఇది కుర్మలకు సంబంధించి ప్రముఖమైన ఉత్సవాలు. కుర్మ సో ఎక్కడ జరుగుతాయంటే వరంగల్లోని కరీమాబాద్లో జరుగుతాయి. కరీమాబాద్. సో బీరన్న బోనాలు కూడా ఇటీవల క్యాన్సిల్ అయిపోయాయి. ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏకాదశి. సో సిచ్యువేషన్ వచ్చింది కూడా మనం ఇది డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, తెలంగాణ ఇష్యూతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడనే కంప్లీట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇటీవల 104/108 డాక్టర్స్ డే రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 104, 108 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని కూడా అత్యాధునిక సౌకర్యాలతో మొబైల్ మెడికేషన్ అనేది ప్రారంభించింది. అంటే వెహికల్స్ ద్వారా ప్రజలకి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించడానికి. అలా 108 వెహికల్స్, 104 వెహికల్స్ని ప్రారంభించింది. అలా డాక్టర్స్ డే రోజు ఇది ప్రారంభించారని చెప్పేసి మనం చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ రాజన్ శర్మ గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది. రాజన్ శర్మ గారు. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే భారతదేశంలో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అత్యున్నత సంస్థ. ఆ సంస్థ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ఈ పథకాన్ని అద్భుతంగా కితాబు ఇవ్వడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈరోజు మ్యాటర్. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కొన్ని అంశాలు ఏంటంటే రవీందర్ భాస్కర్ మరియు శశాంక్ మనోహర్ మరియు శ్రీకాంత్ మాధవ్ వైద్య. ఇతను ఐఓసికి, ఇతను సిబిఎఫ్సికి, శశాంక్ మనోహర్ ఏమో ఐసీసీకి అండ్ రవీందర్ భాస్కర్ ఏమో మనకి సిబిఎఫ్సికి.
వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ నియామకాలు. దీంతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పరమిందర్ చోప్రా గారు, అవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో రవీందర్ భాస్కర్ ఇతను సిబిఎఫ్సికి సిఇఓగా నామినేట్ అవ్వడం జరిగింది. సిఇఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. చలనచిత్ర రంగంలో సిబిఎఫ్సి అనేది అత్యున్నత సంస్థ. ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా క్లియరెన్స్ సిబిఎఫ్సి నుండి రావాలి, సెన్సార్ బోర్డు నుండి రావాలి. సో అలా చాలా ఉంటాయి. అలా సిబిఎఫ్సి చైర్మన్గా సిఇఓగా ఇటీవల రవీందర్ భాస్కర్ గారు నియమితులు అవ్వడం జరిగింది. అండ్ శశాంక్ మనోహర్ ఐసీసీకి సంబంధించి, శశాంక్ మనోహర్ ఐసీసీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ మాధవ్ వైద్యనేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమితులు అవ్వడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించి శశాంక్ మనోహర్ మోస్ట్ ఇంపార్టెంట్. శశాంక్ మనోహర్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఐసీసీ ఎగ్జాంపుల్, మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా నియమితులు అవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ సంస్థ ఉంటుంది. బీసీసీఏ అంటున్నాను. బీసీసీఏ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో క్రికెట్కి సంబంధించి అత్యున్నత సంస్థ ఏంటి అంటే బీసీసీఐ. అంటే భారతదేశంలో జరిగే క్రికెట్ క్రీడకు సంబంధించి అన్ని నిర్ణయాలు, టోర్నీలు కానివ్వండి, వేదికలు నిర్ణయించిన కానీ బీసీసీఐ తీసుకుంటుంది. అలా ఒక్కొక్క దేశానికి క్రికెట్ ఆస్ట్రేలియాకి సంబంధించి, న్యూజిలాండ్కి సంబంధించి ఒక బోర్డు, వెస్టిండీస్ సంబంధించి ఒక బోర్డు, శ్రీలంక సంబంధించి ఒక బోర్డు ఉంటాయి. క్రికెట్ ఆడే ఏవైతే ఉంటాయో టీమ్స్ వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ బోర్డు ఉంటాయి. అలా ఈ జాతీయ బోర్డులు అన్నిటిపైన పర్యవేక్షణ చేసే సంస్థ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా ఇప్పటి వరకు శశాంక్ మనోహర్ గారు ఉన్నారు. భారతదేశం నుండి వచ్చిన శశాంక్ మనోహర్ అంతకుముందు బీసీసీఐ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. సో ఐసీసీకి ఇప్పటి వరకు కూడా 2016 నుండి పదవిలో ఉన్నాడు. ఇప్పుడు తన పదవి నుండి వీడ్కోలు తీసుకున్నాడు. అంటే తన పదవీ కాలం అయిపోయిందని చెప్పేసి వీడ్కోలు తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా తన వార్తను నిలిచాడు. బట్ శశాంక్ మనోహర్ భారతీయుడే, బీసీసీఐ నుండి ఐసీసీకి వెళ్ళాడు. అలా భారతదేశం నుండి ఐసీసీకి వెళ్ళినా కూడా బీసీసీఐ విషయంలో చాలా వరకు కొన్ని నెగటివ్ అంశాలు తన విషయంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే బిగ్ 3 ఫార్ములా విషయంలో భారతదేశానికి అన్యాయం చేశాడని. బిగ్ 3 అంటే అత్యధికంగా రెవెన్యూ వస్తున్న క్రికెట్ బోర్డులలో భారతదేశం అన్నిటికంటే వాళ్ళలోనే నెంబర్ 1 క్రికెట్ పరంగా సంపాదన విషయంలో. అలా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ఆదాయానికి కొంచెం షేర్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఆ విషయం కాంట్రవర్సీ కానివ్వండి, మరియు బీసీసీఐకి కొన్ని వ్యతిరేక చర్యలు నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, శశాంక్ మనోహర్ గారు కొన్ని కాంట్రవర్సీ కూడా అయ్యారు. తన తర్వాత సౌరవ్ గంగూలీ గారి పేరు వినిపిస్తుంది, సౌరవ్ గంగూలీ గారు. కానీ సౌరవ్ గంగూలీ గారికి సంబంధించి బీసీసీఐ నుండి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్గా సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు. సో అధికారికంగా ఎవరు ఉంటారు, ఏ రకంగా ఉంటారు అని చెప్పేసి రానున్న ఐసీసీ సమావేశాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఐసీసీకి ఇన్ఛార్జ్ చైర్మన్గా ప్రస్తుతం వైస్ చైర్మన్ వహిస్తారు. ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరంటే ఇమ్రాన్ ఖవాజా. సో ఈ రకంగా శశాంక్ మనోహర్ గారు కూడా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించి ఒక మహిళ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. తన పేరేంటంటే నిగర్ జోహార్ అంటే ఎవరంటే పాకిస్తాన్లో ఆర్మీ జనరల్ క్యాడర్కి ఎక్కిన మొట్టమొదటి పర్సన్. అంటే ఆర్మీ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థానాన్ని సంపాదించిన మొట్టమొదటి మహిళ, అత్యున్నత స్థాయిలో ఆర్మీలో నియామకం అయింది. సో తన గురించి మనకు బిట్ రాకపోవచ్చు, బట్ పక్క దేశం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసుకోండి. అండ్ ఈరోజు ఇంకా మిగతా మనకి అలియా భట్, హృతిక్ రోషన్ వీళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉంది, అవి నేర్చుకుందాం. దానికంటే ముందు మళ్ళీ కొన్ని భారతదేశానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ నేర్చుకుందాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇటీవల స్విగ్గీ, మనకు తెలుసు స్విగ్గీ డెలివరీ అనేది ఉంటుంది. స్విగ్గీ సంస్థ మనకి ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి డైరెక్ట్గా ఆర్డర్ తీసుకొస్తుంది. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఉన్నాయి. సో ఇటీవల స్విగ్గీ ఐసిఐసిఐ బ్యాంకుతో కలిసి ఒక స్విగ్గీ మనీ అనే డిజిటల్ యాప్ని తీసుకొచ్చింది. స్విగ్గీ మనీ.
సో స్విగ్గీ మనీ అనేది స్విగ్గీ మరియు ఐసీసీతో ఏకమై చేయడం జరిగింది. ఐసీసీ అంటున్నాను. స్విగ్గీ మరియు ఐసిఐసిఐ కలిపి స్విగ్గీ మనీ డిజిటల్ కరెన్సీ కోసం ఒక చర్య తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ కిసాన్ ధన్ అనే పేరుతో రైతులని దృష్టిలో ఉంచుకొని ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ కిసాన్ ధన్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో మిగతా అంశాలతో రేపు మనం కలుద్దాం. థ్యాంక్ యూ.